మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్‌ను సంప్రదించండి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మరోసారి రివెంజ్ మర్డర్ కలకలం రేపింది. గతేడాది తరుణ్ రాయ్ అనే యువకుడిని ప్రత్యర్థి గ్యాంగ్ హత్య చేయగా వారిపై పగతో తరుణ్ గ్యాంగ్ హంతకుల్లోని యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత హత్య చేసిన కత్తులను చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి డ్యాన్సులు చేశారు. హైదరాబాద్ బాచుపల్లిలో జరిగింది ఈ ఘటన. ఎస్ఆర్ నగర్ దాసారం బస్తీకి చెందిన తేజాస్ అలియాస్ సిద్ధు గతేడాది స్థానికంగా జరిగిన తరుణ్ రాయ్ అనే యువకుడి హత్య కేసులో A3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి 2 నెలల క్రితం బెయిల్పై విడుదలై వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత నిజాంపేట ప్రగతి నగర్ చెరువు కట్ట దగ్గర తేజస్ తన ఫ్రెండ్తో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి తన ఫ్రెండ్స్ మహేష్, శివప్ప, సమీర్తో కలిసి మద్యం తాగాడు తేజస్. ఆ తర్వాత 3:30 గంటల సమయంలో బయటకు వచ్చాడు. అప్పటికే తేజస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ ఉన్న తరుణ్ రాయ్ గ్యాంగ్ తేజస్ గురించి కాపు కాశారు. తేజస్ బయటకు వచ్చి ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా తరుణ్ స్నేహితులైన సుమారు 20 మంది బైకులపై వచ్చి తేజస్ను మట్టుపెట్టారు. కత్తులతో పొడిచి అత్యంత కిరాతకంగా చంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హత్య చేసిన తర్వాత సమీర్తో పాటు మిగతా వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం కత్తులతో వీడియో తీస్తూ సెల్ఫీ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రతీకారం తీర్చుకున్నాం, తరుణ్ అన్న ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది అంటూ రాసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్లే ఇలాంటి దారుణ హత్యకు పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకరు మర్డర్ అయిందని చెప్పేసి సీన్కు మన బాచుపల్లి ఇన్స్పెక్టర్, వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్, అప్పుడు ఇన్స్పెక్టర్ అందరం వచ్చింది. ఇక్కడ ప్రగతి నగర్ చెరువు దగ్గర మహేష్ అని చెప్పి రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నారు. దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్ గతంలో ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి రాత్రి మందు పార్టీ చేసుకొని ఇక్కడ ప్రగతి నగర్ కిందికి అతన్ని పిలిపించి మర్డర్ చేశారు. ఇది రివెంజ్ మర్డర్ లాగా కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటాము, త్వరలో అరెస్ట్ చేస్తాము. హత్య కేసులో ఎంతమంది పాల్గొన్నారు సార్? సుమారు హత్య కేసులో ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 4 members మరియు ఇతరులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 4 కూడా వీళ్ళ ఫ్రెండ్సే అందరూ. ఆ 4 ఫ్రెండ్స్ నమ్మించి ఇతను కిందికి తీసుకొచ్చి మందు దాటి పొడిచి చంపారని తెలుస్తుంది. పరిశోధనలో ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాక ఇంకా నిజాలు తెలుస్తుంది. డెడ్ బాడీ మీద ఎన్ని కత్తిపోతుంది? సుమారు 10 నుంచి 11 కత్తిపోట్లు మనకు కనిపిస్తున్నాయి. పిఎంఈ అయినాక ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.